నమస్తే అండి. నా పేరు డాక్టర్ కిషన్, ఎండి ఆయుర్వేద, కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ సర్జన్, సుఖీభవ ఆయుర్వేద హాస్పిటల్స్. ఇప్పుడు మనము ముఖ్యంగా మలద్వారం వద్ద కలిగే రక్తస్రావం గురించి తెలుసుకుందాం. అంటే రక్తస్రావం అంటే మోషన్కి వెళ్ళే దగ్గర నుంచి రక్తం పడటము. ఇది అనేక రకాలుగా ఉంటుంది. చుక్కలు చుక్కలు పడడం కానీ, లేదంటే మోషన్ అంటుకొని పడడం కానీ, లేకుంటే చిమ్మినట్టు పడడం కానీ, లేదంటే ముద్దలు ముద్దలుగా పడడము, లేదంటే చీమ్తో కూడి పడడము, లేదంటే బ్లాక్ కలర్లో పడడం. ఇట్లా అనేక రకాల రక్తస్రావాలు మలద్వారం వద్ద జరుగుతూ ఉంటాయి. వీటిని మనము ఏది ఎందుకు కలుగుతుందో అనేది పూర్తిగా తెలుసుకుంటే మనకు చికిత్స అనేది చాలా సులభంగా ఉంటుంది. ముఖ్యంగా మలద్వారం వద్ద రక్తం పడుతుందంటే చాలామంది అర్షమూలలుగా భావిస్తుంటారు. దేంట్లో కలుగుతుంది అనేది మనం ముఖ్యంగా తెలుసుకుందాం. ఒకటి అర్షమూలలో కలుగుతుంది, ఒకటి ఫిషర్ ప్రాబ్లంలో కలుగుతుంది, ఇంకోటి అల్సరేటివ్ కొలైటిస్లో ఉంటుంది, ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్లో కూడా ఒక్కొక్కసారి పడే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి క్యాన్సర్లో కూడా రక్తస్రావం, మలద్వారం రక్తస్రావం కలుగుతుంది. దేనిలో పడుతుంది అనేది మనం నిశ్చితంగా గమనిస్తే ఫిషర్ సమస్యలో మనకు చాలామంది ఎక్కువ మంది ఫేస్ చేసే సమస్య ఫిషర్ సమస్య. ఈ ఫిషర్ సమస్య అంటే మోషన్ దగ్గర పుండులాగా ఏర్పడడం. దాంట్లో రక్తస్రావం అనేది మోషన్ అంటుకొని కానీ, చుక్కలు చుక్కలుగా కానీ, నొప్పితో కూడిన రక్తస్రావం ఉంటుంది. అలాగే పైల్స్లో ఇంటర్నల్ పైల్స్లో కానీ, ఎక్స్టర్నల్ పైల్స్లో కానీ దాంట్లో చిమ్మినట్టు ఉంటుంది మెయిన్గా. దీంట్లో నొప్పి అనేది చాలా వరకు ఇనిషియల్ స్టేజ్లో ఉండదు. అట్లాగే అల్సరేటివ్ కొలైటిస్, దీంట్లో చీముతో కూడిన రక్తము ఉంటుంది. దీంట్లో కొంతవరకు నొప్పి ఉంటుంది, సివియర్గా ఉండకపోయినా కొంతవరకు నొప్పి ఉంటుంది, చీముతో కూడిన రక్తం ఉంటుంది. అట్లాగే మనము ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే బ్లాక్ కలర్లో కానీ, లేదంటే ముద్దలుగా నలుపు వర్ణంలో ఉండి వస్తున్నది అనుకుంటే అది క్యాన్సర్ లక్షణాలుగా గుర్తించాలి. సో ఈ విధంగా మలద్వారం వచ్చే రక్తస్రావాలు ఇన్ని రకాలుగా ఉంటున్నాయి. కాబట్టి దీన్ని మనము ఏ రక్తస్రావం అనేది దేనికోసం వచ్చింది అనేది నిశ్చితంగా పరిశీలించి దాన్ని చికిత్స చేసుకోవాలి. సో మిగతా వాటిలో అన్నిటిలో పెద్ద కష్టం కాదు. కానీ క్యాన్సర్ లాంటి రక్తస్రావం మనం వేడి చేసిందని అశ్రద్ధ చేసామనుకోండి, అప్పుడు మనకు ప్రాణానికి హాని కలగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా గమనించి దాన్ని చికిత్స చేసుకుంటే సులభంగా తగ్గిపోయి అవకాశాలు ఉంటాయి.